ఇన్స్టాగ్రామ్ చెప్పిన రూల్ ప్రకారం మీరు అన్ని సెకండ్స్ వీడియో చేసినప్పుడు మాత్రమే మీ రీల్ వైరల్ అవుతుందంట. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే రీల్స్ మ్యాక్సిమం డ్యూరేషన్ ఎంత ఉంటుంది అనేది కింద కామెంట్ చేయండి. ఎన్ని సెకండ్స్ ఉంటే రీల్ ఈజీగా వైరల్ అవుతుంది చెప్పండి బ్రో అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు దానికి సంబంధించిందే ఒక కొత్త రూల్ కూడా వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో జూలై 2024కి గాను కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి. సో దీంట్లో భాగంగా మనం అసలు అప్లోడ్ చేసే రీల్ ఎంత డ్యూరేషన్ ఉండాలి, అంటే ఎంత లెంత్ ఉండాలి, అండ్ ఎలాంటి కవర్ ఫొటోస్ యూజ్ చేయాలి, అండ్ ఈ రూల్స్లో అసలు ఎలాంటి రీల్స్ వైరల్ అవ్వవు, ఎలాంటి రీల్స్ వైరల్ అవుతాయి అనే డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఈ 5 రూల్స్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, క్విక్గా చెప్పేస్తా. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి అప్డేట్స్తో మిమ్మల్ని అలర్ట్ ఉంచుతూనే ఉంటా. సో కాబట్టి ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, అదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి నుంచి ఎవరైతే రీల్స్ 30 to 60 సెకండ్స్ మధ్యలో చేస్తారో అట్లాంటి రీల్స్ ఎక్కువగా వైరల్ అవుతాయంట. అంటే మనకి అసలు ఇన్స్టాగ్రామ్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు 15 to 30 సెకండ్స్ మాత్రమే ఉండేది. దాని తర్వాత 60 సెకండ్స్ చేసి ఇప్పుడైతే 90 సెకండ్స్ వరకు ఉంది మనకి లిమిట్. సో చాలామంది 90 సెకండ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంత ఆడియన్స్ రిటెన్షన్ ఉండదు. ఇప్పుడు మీకు 90 సెకండ్ల రీల్ అనిపించింది అనుకో, అది పోతూనే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు, స్కిప్ చేసేస్తారు, వెంటనే దాన్ని స్క్రోల్ చేసి నెక్స్ట్ వీడియో చూస్తారు. సో అందుకే ఇది ఒక సర్వేలా తీసుకొని 90 సెకండ్స్ చేస్తే దాని మీద జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లే అంత లెంత్వి. సో 30 to 60 సెకండ్స్ ఉండేవి మాత్రం జనాలు ఎక్కువ చూస్తున్నారు. సో కాబట్టి అట్లాంటి వాటికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది ఇన్స్టాగ్రామ్. సో కాబట్టి మీరు ఎప్పుడైనా రీల్స్ చేసినా కానీ మరీ 15 సెకండ్స్ 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఇట్లా కాకుండా 30 సెకండ్స్ to 1 minute వరకు మీ రీల్ డ్యూరేషన్ ఉంచుకోండి. దానివల్ల ఎక్కువ వైరల్ అవుతాయి. 60 సెకండ్స్ కంటే ఎక్కువగా వెళ్ళకండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫోర్స్ఫుల్ ఫాలో. ఇది యాక్చువల్లీ కొంత డిసడ్వాంటేజ్ లాగానే అనుకోవచ్చు. ఎందుకంటే మనం రీల్స్లో చెప్పేటప్పుడు నన్ను ఫాలో చేయండి, సేవ్ చేసుకోండి, రీల్ని షేర్ చేయండి ఇట్లా చెప్తా ఉంటాం. అందులో భాగంగా మనం ఫాలో అని చెప్తాం కదా, అట్లా ఫోర్స్ఫుల్ ఫాలో అని మాత్రం చెప్పకూడదంట. సో అట్లా చెప్తే ఇన్స్టాగ్రామ్ అల్గోరిథంకి అర్థమైపోతుంది. సో అట్లాంటి రీల్స్ని ఎక్కువగా పుష్ చేయదు. అంటే అట్లాంటి వాటికి ఎక్కువ వ్యూస్ రావు రీల్స్కి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఏదో జస్ట్ ఒక ఫ్లోలో చెప్పేస్తే ఇట్స్ ఓకే, నన్ను ఫాలో చేయండి అని చెప్పేస్తే ఇట్స్ ఓకే. అంతేగాని దాన్ని ఎంఫసైజ్ చేస్తూ ప్లీజ్ నన్ను ఫాలో చేయండి, ఫాలో చేసిన తర్వాత రీల్ చూడండి, ఫాలో ఇట్లా చెప్తే మాత్రం అల్గోరిథంకి అర్థమైపోయి అట్లాంటి రీల్ని ఎక్కువ పుష్ ఇవ్వదంట. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఫాలో చేయండి అని ఏ విధంగా చెప్పాలో అర్థం కావట్లేదు, జస్ట్ ఆ ఫ్లోలో చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటా. ఇట్స్ ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇంకా థర్డ్ రూల్ వచ్చేసి ఇది కొంత అడ్వాంటేజ్ కొంత డిసడ్వాంటేజ్. అంటే చాలా మంది దగ్గర మంచి మంచి కెమెరాలు ఉంటాయి, ఐఫోన్లు ఉంటాయి, అట్లాంటి వాళ్ళకైతే అడ్వాంటేజ్. నార్మల్ ఫోన్స్తో షూట్ చేసే వాళ్ళకి ఇది డిసడ్వాంటేజ్. ఏంటంటే ఇప్పటి నుంచి హై రెజల్యూషన్లో ఎవరైతే రీల్స్ అప్లోడ్ చేస్తారో అట్లాంటి వాటినే మ్యాక్సిమం వైరల్ చేస్తా అని చెప్తుంది ఇన్స్టాగ్రామ్. బికాస్ మన మైండ్ సెట్ కూడా అట్లనే ఉంటుంది కదా. మనం రీల్స్ చూసేటప్పుడు కూడా మనకు అసలు ఎటువంటి క్వాలిటీ లేకుండా బ్లర్ అవుతూ అసలు హెచ్డి క్వాలిటీలో కూడా లేకపోతే మనం ఏం చేస్తాం, అట్లాంటి రీల్స్ని వెంటనే స్కిప్ చేసేస్తాం కదా. సేమ్ అట్లనే ఇన్స్టాగ్రామ్ కూడా ఈ డేటా మొత్తాన్ని తీసుకునే క్వాలిటీ లేని వీడియోస్ని ఎవరు ఎక్కువ చూడట్లేదు. సో ఇట్లాంటి రీల్స్కి రీచ్ ఇవ్వడం వేస్ట్. అందుకోసమనే ఇప్పటి నుంచి ఎవరైతే ఓన్లీ హై క్వాలిటీలో వీడియోలు చేస్తారో అట్లాంటి వీడియోస్ని మాత్రమే వైరల్ చేస్తాం అని అయితే చెప్తుంది ఇన్స్టాగ్రామ్. సో ఇప్పటికిప్పుడు మీరు నార్మల్ ఫోన్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి కెమెరాలు కొనుక్కోవడము, లేదంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఐఫోన్లు ఇట్లాంటివి తీసుకోవడము అట్లాంటిది ఏం చేయకండి. మీ దగ్గర ఉన్న కెమెరానే మంచి బెటర్ లైటింగ్ ఉండేలా చూసుకోండి, మ్యాక్సిమం డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూసుకోండి. అట్లాంటి వాటికి ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కెమెరా సెట్టింగ్స్ కొంచెం చూసుకోండి. మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు 30 FPS మినిమం, 4Kలో రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడైతే 60 FPS మ్యాక్సిమం మీరు దాన్ని ఎక్స్పోర్ట్ చేయండి. అట్లా అప్లోడ్ చేస్తే మాత్రం అఫ్ కోర్స్ మీ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వాటర్ మార్క్ ఉండే రీల్స్ని మాత్రం వైరల్ చెయ్యము అని చెప్తుంది ఇన్స్టాగ్రామ్. నన్ను రీసెంట్గానే అడిగిండ్లు మొన్ననే, బ్రో నాకు టిక్టాక్లో నేను బాగా వీడియోలు చేసిన, ఆ వీడియోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి బ్రో, వాటిని నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చా, వాటర్ మార్క్ ఉంది కదా ఏదైనా ఇష్యూ అవుతుందా అంటే, మరి ఆ టైంలో ఈ రూల్ లేదు కదా, వాటర్ మార్క్ ఉండేవి చాలా వరకు వైరల్ అయినాయి ఇన్స్టాగ్రామ్లో. సో కాబట్టి ఇట్స్ ఓకే, అప్లోడ్ చేయండి, నో ప్రాబ్లం అని చెప్పిన. బట్ ఇప్పుడు తీసుకొచ్చిన రూల్ ఇది. నాట్ ఓన్లీ టిక్టాక్, మీకు ఎటువంటి వాటర్ మార్క్ మీ రీల్ మీద ఉన్నా కానీ అట్లాంటి రీల్స్ని వైరల్ చేయదంట ఇన్స్టాగ్రామ్. సో ప్రీమియం ప్లాట్ఫామ్స్లలో మాత్రం మీరు ఎడిటింగ్ చేసుకుంటే వాటర్ మార్క్ లాంటివి ఉంటాయి. కాబట్టి మీరు ఆ వాటర్ మార్క్ని రిమూవ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఆర్ దాన్ని కవర్ చేసేలాగా ఏదో ఒక స్టిక్కర్ అన్న పెట్టి మీరు ఎడిట్ చేసుకోండి. బికాజ్ వాటర్ మార్క్ ఉంటే అల్గోరిథం ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేసేస్తుంది, అట్లాంటి రీల్స్కి పుష్ ఇవ్వదు. సో ఇప్పుడు ఇంకా ఫైనల్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి క్లిక్ బెయిట్. అసలు యాక్చువల్లీ దీని గురించి నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, ఇది నాకు బాగా
నచ్చిన రూల్ వీటన్నిటిలో కూడా. అసలు ఈ క్లిక్ బైట్ అంటే ఏంటంటే చాలా మంది రీల్స్ అప్లోడ్ చేస్తారు కదా, బట్ దాని కవర్ ఫోటో మాత్రం ఫేక్ ఉంటుంది. ఫేక్ మీన్స్ లోపల కంటెంట్ వేరే ఉంటుంది, కవర్ ఫోటో మాత్రం పూర్తిగా వేరే ఉంటుంది. మనం చాలా సార్లు దీన్ని ఎక్స్ప్లోర్ పేజ్లో చూసినప్పుడు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తా. ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయిది కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ ఒక కవర్ కనిపించింది రీల్, దాన్ని ఇట్లా ఓపెన్ చేస్తే దాంట్లో ఆ కంటెంట్ ఉండదు, వేరేది ఏదో కంటెంట్ ఉంటుంది. కవర్ ఫోటోని చూసి మాత్రమే క్లిక్ చేస్తారు. అసలు ఆ రీల్లో ఆ మ్యాటరే లేదనుకో, ఎవడైనా ఏం చేస్తాడు, వెంటనే బ్యాక్ వెళ్ళిపోతాడు అందులో మ్యాటర్ లేకపోతే మాత్రం. సో అప్పుడు ఏమవుతుంది, ఆడియన్స్ రిటెన్షన్ మీకు ఎక్కువ రాదు. సో ఇట్లాంటి వాటిని ఇన్స్టాగ్రామ్ చాలా వరకు ఫైండ్ అవుట్ చేసింది కాబట్టే ఆర్గానిక్గా వీళ్ళకి ఎందుకు రీచ్ రావట్లేదు, ఓన్లీ క్లిక్స్ ద్వారా మాత్రమే ఎందుకు వస్తుంది అని చూసినప్పుడు ఏమైంది, వీళ్ళు క్లిక్ బైట్ యూజ్ చేస్తున్నారు. ఇవి మనకి యూట్యూబ్లో ఫేక్ థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లాంటిదే ఇది కూడా. సో కాబట్టి ఎవరైతే క్లిక్ బైట్స్ యూజ్ చేస్తారో, ఫేక్ కవర్ ఫోటోలు యూజ్ చేస్తారో అట్లాంటి వాటికి రీచ్ రాదు ఇప్పటి నుంచి. సో కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా అట్లాంటివి ఏం చేయకండి. లోపల కంటెంట్ ఏది ఉంటుందో బయట కూడా మాక్సిమం దానికి సంబంధించిన కవర్ ఫోటోనే ఉండేలా చూసుకోండి. సో కాబట్టి చూసారు కదా వీడియో అయితే, ఇవి 2024 జూలైలో వచ్చిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్టు ఇన్స్టాగ్రామ్ నుంచి. వీటిని మీరు తప్పకుండా ఫాలో అవ్వాల్సింది, లేకపోతే మీరు ఎంత మంచిగా రీల్ అప్లోడ్ చేసినా కానీ అవి వైరల్ అవ్వవు, యూనో. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటా. సో కాబట్టి ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం నన్ను కన్సిడర్ చేయండి. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.